ఓం నమః శివాయ. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణని జిహ్వా చిత్త శిరోంగ్రిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుః మామేవ చః. ఆచార్యులు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి సాధనను అందిస్తున్నారండి. చాలా శ్రద్ధగా, ఎంతో భక్తిగా, ఇష్టంగా వినాల్సినటువంటి శ్లోకం. గొప్ప సాధన అందిస్తున్నారు. ఈ శ్లోకంలో మన శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగిస్తే వచ్చే ఫలితం ఏమిటి అనే అంశాన్ని సంపూర్ణమైన వివరణతో, సాధనలతో వివరిస్తున్నారు. ఒక భక్తి ప్రార్థన రూపంలో ఈ శ్లోకాన్ని అందిస్తున్నారు. ఏమంటున్నారు? పాపోత్పాత విమోచనాయ అంటున్నారు. అంటే పాపం అనే ఉత్పాతం నుండి నన్ను బయటపడేసేటటువంటి దానికోసం రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ, రుచిగా అనిపించేటటువంటి ఐశ్వర్యాన్ని పొందడం కోసం ఓ మృత్యుంజయ, మృత్యువును జయించిన ఓ పరమేశ్వరుడా, స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్త శిరోంగ్రి హస్త నయన శ్రోత్రైరహం ప్రార్థితో. నాకున్న నాలుక నిన్ను ఇలా స్తోత్రం చేసే విధంగా ఉంచు తండ్రి. పరమేశ్వరుని గురించి నా మనస్సు అనేది నిన్ను ధ్యానించే విధంగా సిద్ధం చెయ్యి. నా శిరస్సు నీకు ప్రణమిల్లడం అనే దానికోసమే శిరస్సు వంచే విధంగా ఆశీర్వదించు. నా పాదాలు నీకు ప్రదక్షిణ చెయ్యడం అనేటటువంటి కర్మలో నియమించని. నా చేతులు నీకు పూజ చెయ్యడం, నా కనులు నిన్ను దర్శించడం, నా చెవులు నీ లీలలను వినడం, నీ గాథలను శ్రవణం చెయ్యడం, ఇలా ఇంద్రియాలకు ఇలా నిర్దేశించి నీ సేవలో మునిగి ఉండి సఫలీకృతం అయ్యే విధంగా మామా జ్ఞాపయ తన్ని రూపయ, అట్లా నా ఇంద్రియాలకు శక్తినివ్వు, నిన్ను ప్రార్థించేటట్లుగా ఆజ్ఞాపించు. ఇవి ఒకసారి చెబితే వినకపోవచ్చు తండ్రి, మరలా మరలా చెప్పి తీరాల్సిందే. నీ ఆజ్ఞలను అమలుపరచడానికి నాకు ప్రేరేపణ నువ్వే చెయ్యాలి. నీకు ఇలా చెప్పడం, పదే పదే చెప్పడం నీకు విసుగు అనిపించవచ్చు. నువ్వు అనవసరంగా విసుగుపడవద్దు. నా ఇంద్రియాలన్నీ నీకు సమర్పణ చేసేలాగా ఆశీర్వదించు. నాకు ఏ ఇంద్రియ లోపము చెయ్యవద్దు. అన్ని ఇంద్రియాలు చైతన్యంతో స్వస్వరూపమైనటువంటి నీకే సమర్పణ చేసే విధంగా ఏ లోపము చెయ్యకుండా ఆశీర్వదించు అని ప్రార్థనా రూపంలో ఈ శ్లోకం మనకి అందుతుంది. ఆ ప్రార్థనలో ఒక్క పదం బాగా పట్టుకున్నారు, మృత్యుంజయ. మృత్యుంజయ అనడం అనేటటువంటి బోధను ఇక్కడ బాగా వివరిస్తున్నారు. ఆ సంబోధన, ఆ మృత్యుంజయ అనేటటువంటి సంబోధనతో పాటుగా ఇంకొక కొత్త రూపంలో కూడా మనకు సాధన చూపిస్తూ ఉన్నారు. ఒకే విషయాన్ని ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చో సూక్ష్మతతో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపులైనటువంటి మన శంకరాచార్యులు ఎంత సూక్ష్మదృష్టి. ఒకే విషయాన్ని ఎన్ని రూపాలుగా అయినా, ఎన్ని సాధనా విషయాలుగానో మనకి ఆలోచించే విధంగా ఆ మార్గంలో తీసుకెళ్తున్నారు.
నాకున్నటువంటి ఇంద్రియాలు నన్ను ఇలా ప్రార్థిస్తున్నాయి అనే కొత్త రూపంలో ప్రార్థనను మనకి వినిపిస్తున్నారు. ఏమని అంటే, నా ఇంద్రియాలే నన్ను అడుగుతున్నాయి. మమ్మల్ని వేరు వేరు విషయాల్లోకి పంపించి వేరే వేరే పనులను చేయించి మమ్మల్ని బాగా కృంగదీసి అరగదీస్తున్నావు నువ్వు. మా వల్ల నీకు సరైన ఫలితాలు ఎలా పొందుతావు? నువ్వు సరైన ఫలితాలు నువ్వు పొందలేకపోతున్నావు. నువ్వు మమ్మల్ని దుర్వినియోగం చేస్తున్నావు. అందువల్ల నువ్వు సరైన ఫలితాలు నీకు ఇవ్వలేకపోతున్నాము. అయితే మమ్మల్ని బాగా సద్వినియోగం చేసుకో అని నా ఇంద్రియాలు నన్ను ప్రార్థిస్తున్నాయి. ఏమని అంటే, నా నాలుక చెబుతోంది. నా నాలుకతో నువ్వు ఏవేవో మాటలు పలికిస్తున్నావు, ఏవేవో రుచులను అందిస్తున్నావు. మనస్సుతో ఏవేవో పనికిరాని ఆలోచనలు చేయిస్తున్నావు. నా సామర్థ్యమంతా కూడా ఎంతో గొప్పదైనటువంటి నా మనస్సులో సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్నంతా వ్యర్థం చేస్తున్నావు. ఈశ్వరుణ్ణి ధ్యానింపచేసేటటువంటి శక్తి నాకు నువ్వే ప్రసాదించాలి అని నా మనస్సు చెబుతోంది, నా తల చెబుతోంది. ఎవరికి పడితే వాళ్ళకి తల ఉంచుతున్నావు, ఆ తల దించేట్లు చేస్తున్నావు. అలా కాదు, ఇంకా ఈశ్వరునికి మాత్రమే తల వంచే విధంగా నన్ను ఉండని అని వినయంగా నమస్కరించే విధంగా నన్ను తల వంచని. ఉత్మాంగం అనే పేరు నాకుంది. అంటే నా ఉత్తమత్వాన్ని పాడు చెయ్యొద్దు అని నా శిరస్సు నన్నే ప్రార్థిస్తోంది. నా కాళ్ళు, నా చేతులు చెయ్యరాని పనులన్నీ చేయిస్తున్నావు మా చేత. అలా కాకుండా పరమేశ్వరునికి మాత్రమే సపర్యలు చేసే విధంగా అవకాశాన్ని మాకు ప్రసాదించు అని నా కాళ్ళు చేతులు ప్రార్థిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి నా కనులు అవి మాట్లాడుతున్నాయి. ఏవేవో చూపిస్తున్నావు, ఏవేవో దృశ్యాలు మా చేత చూపింపచేస్తున్నావు. ఏవేవో కాకుండా శక్తి ఉన్నది మాకు, అటువంటి మాకు పరమేశ్వరుణ్ణి చూపించు అని చెబుతున్నాయి. చెవులేమో నీవు వినిపించవలసినవి తప్ప ఏమేమో వినిపిస్తున్నావు. ఎంత శక్తి ఉంది మాకు, ఆ విని నా మనస్సులోకి వేసేటటువంటి శక్తి నాకుంది కదా. నువ్వు అవన్నీ వినిపించకుండా ఏవేవో ప్రపంచ విషయాలు వినిపిస్తూ ఉన్నావు. అలా కాకుండా పరమేశ్వరుని విశేషాలు వినిపించు అని కోరుకుంటున్నాయి. నా యొక్క ఇంద్రియాలే మా సామర్థ్యాన్ని దుర్వినియోగం చెయ్యవద్దు అని నాకు మనవి చేసుకుంటూ ఉన్నాయి. తగ్గట్టుగా మాకు మా ఆజ్ఞలు జారీ చెయ్యి, మమ్మల్ని సరైన మార్గంలో ఉంచు అని సరైన ప్రార్థన చేస్తున్నాయి. లోపం లేని నా ఇంద్రియాలు పరమేశ్వరుని మీద ఉండేట్లుగా చూసుకో అని ఒకవైపు సాధకుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినట్లుగా చూపిస్తున్నారు. చూడండి, అంటే ఒక్క విషయాన్ని ఎలాంటి దానికి ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని ఎంత శ్రద్ధగా విని అర్థం చేసుకోవచ్చు మనం. మరొక వైపు ఏం చెప్తున్నారు? మృత్యుంజయ అనేటటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏమన్నారు? పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ. ఈ ఇంద్రియాలను దుర్వినియోగపరిస్తే వచ్చే ఫలితం ఏమిటి అంటే పాపోత్పాత, పాప ఉత్పాదమే వస్తుంది. రావలసినటువంటి జ్ఞానం, జ్ఞాన ఐశ్వర్యం రానే రాదు. అజ్ఞానంలో, పాపంలో, మాయలో పూర్తిగా ఈ ప్రపంచంలో పడిపోతావు. మరి ఎలా, ఏమిటి అంటే మృత్యువే వస్తుంది. మళ్ళీ పుడతావు, మళ్ళీ వస్తావు, జన్మ పరంపరలో పడిపోతావు. అలా కాకుండా ఈ ఇంద్రియాలు చేసేటటువంటి ప్రార్థన చేసిన విధంగా నువ్వు గనక ఇంద్రియాలను వాడుకున్నట్లయితే పాపం తొలగిపోతుంది. మృత్యుంజయుడమైనటువంటి నీ అనుగ్రహం మాకు లభిస్తుంది. దానికి తగ్గట్లుగా మార్కండేయ మహర్షి చరిత్ర మనకు తెలుసు. నందీశ్వర చరిత్ర ఇంకా విన్నాం.
ఇంకా ఇతర అనేకమైనటువంటి చరిత్రలు, భక్తుల యొక్క చరిత్రలు అనేకం ఇలాంటివి ఉన్నాయి. ఈ మృత్యుంజయత్వం వాళ్ళు పొందారు. మానవులకు మృత్యుంజయత్వం రావాలి అంటే మానవుల యొక్క మృత్యువును జయించే ఉపాయాలు ఏమున్నాయి అంటే కొన్ని సాధనలు చెప్తున్నారు. అంటే మానవులకు తగిన సాధన పరమేశ్వరుడే బోధించాడు. ఈ మృత్యుంజయ అనేటటువంటి జయించాలి అని అంటే పరమేశ్వరుడే బోధించినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భం ప్రకారం మృత్యువు అంటే ప్రాణం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది అందరికీ తెలిసిన విషయం. ప్రాణంతో పాటు ఈ జీవుడు తన శరీరం మీద మమకారాన్ని వదులుకోవడం, ఈ రెండు జయించి తీరాలి. ఈ రెండు జయించి తీరాలి అంటే 5 విధానాలు, 5 సాధనలుగా మనకి చెప్తున్నారు. పంచ జ్ఞానేంద్రియాలు ఏమిటవి అంటే శబ్ద బ్రహ్మోపాసన. ఆ 5 విధానాల్లో మొట్టమొదటి సాధన ఏమిటి అంటే శబ్ద బ్రహ్మోపాసన అనే విధానాన్ని చెప్తున్నారు. దానికి చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి, ఎలాగా అనంటే 2 చూపుడు వేళ్లతో చెవులు మూసుకొని లోపల ఉండేటటువంటి శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చెయ్యాలి. అదే శబ్ద బ్రహ్మోపాసన. అంటే చెవుల ద్వారా సహజంగా బాహ్యంలో వినడమే వాటికి అలవాటు. అలా కాకుండా లోపల 2 చెవులు మూసుకుంటే మనకి లోపల విని వినపడకుండా ఉన్నటువంటిని వినడమే ఉపాసన. అంటే భ్రామరి ప్రాణాయామం చేస్తాం. దానివల్ల మన లోపల ఏ శబ్దం వినపడుతుంది అనేది ఎవరి అనుభవంలో వాళ్ళు చూసుకోవచ్చు. అలాగా ఈ ఉపాసన ద్వారా, ఈ బ్రహ్మోపాసన ద్వారా మృత్యువును జయించే విధానం ఒకటి ఉంది. ఇది ఒకటి. రెండవది ఏమిటి చెప్తున్నారు అంటే ప్రాణాయామం. గాలిని నిర్దిష్టంగా పీల్చుకొని లోపల అంతరంలో కుంభకం చేసి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి వదలడం, లేదా కుంభకం అనేది ఎక్కువసేపు ఉంచడం. ఇలాగా ఒక చాలా విస్తృతమైనటువంటి విధానం. ఇది చాలా గొప్ప సాధన అండి, గొప్ప ఉపాసన. ఇది చెయ్యడం వల్ల మృత్యువును గెలిచే దారి ఒకటి ఉన్నది అని రెండవ ఉపాయాన్ని చెప్పారు. ఇక మూడవది, 2 కళ్ళను కూడా చూపుడు వేళ్లతో సున్నితంగా వత్తి జాగ్రత్తగా గురువులు ఏదైతే చెప్పారో వాళ్ళ ఆదేశానుసారంగా కనుబొమ్మల మధ్య అంటే భ్రూమధ్యంలో ఒక తేజస్సును చూడటానికి ప్రయత్నం చేయడం. యోగ శాస్త్ర ప్రకారంగా చాలా ఉన్నతంగా భావించబడేటటువంటి ఈ సాధనను చేసుకోగలిగితే మృత్యువును గెలవడం తథ్యం అని చాలా గొప్ప సాధన ఈ మూడవ సాధనలో చెప్తున్నారు. తరువాత 4వది, తెల్లవారుజామున కూర్చొని నోరు పైకి పెట్టి పక్షి ముక్కులాగా ఆ నోటిని తయారు చేసి గురువుల యొక్క అనుమతితో వాళ్ళ పర్యవేక్షణలో ఆ పక్షి ముక్కులాగా పెట్టినటువంటి ముక్కుతో వాయువును లోపలికి తీసుకోవడం అనేది జరగాలి. ఆ లోపలికి తీసుకునేది కాస్త లోపల ఆగాలి. ఆ గాలి అంగిట్లో దాకా వెళ్తూ ఉంటుంది. ఆ గాలి అంగిట్లో దాకా వెళ్ళి అప్పుడు అంగిట్లో నీటి బిందువులు అంగిట్లోకి జారుతూ ఉంటాయి. ఆ గాలి లోపలికి వెళ్ళగా వెళ్ళగా ఆ నీటి బిందువులను గమనించుకుంటూ ఉండాలి. ఆ బిందువుల వాసనను పీలుస్తూ రుచిని కూడా చూడడం అనేది 4వ సాధన. ఇది ప్రధాన పాత్ర ఏమిటి అంటే నోరు, నాలుక, అంగిటె. ఇదంతా కూడా ప్రధానమైనటువంటి 4వ సాధన. 5వది ఏంటి అంటే ఈ నాలుకను వెనక్కి మడిచి, సాఫీగా ఉన్నటువంటి నాలుకను వెనక్కి మడిచి కొంచెం కొంచెంగా లోపలి దాకా స్వరపేటిక దాకా తీసుకెళ్ళి ఆ కొండ నాలుక స్వరపేటికను తాకే ప్రయత్నం చేయడం. ఇది కనుక చేస్తే మృత్యువును జయించడం అనేది తథ్యం, జరిగి తీరుతుంది. అయితే ఇదంతా ఈ 5 సాధనలు కూడా గురువుల ఎదుట
గురువుల సమక్షంలో గురువు దగ్గర నేర్చుకుని మాత్రమే సాధ్యమవుతుంది, కానీ సొంతంగా చేసేటటువంటి అవకాశమే లేదు అని కూడా చెప్తున్నారు ఆచార్యులు. మృత్యుంజయుడు మాత్రమే చేసినటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు మనకి ఈ మృత్యుంజయుడు అనేటటువంటి సంబోధన చేసి ఆ విధానాలు నాకు తెలియచెయ్యి, ఇలాంటి సాధనాల ద్వారా మృత్యువును గెలిపించు అనేటటువంటి ప్రార్థన ఆచార్యులు వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా చెప్తున్నారు. నిజంగా ఇంకా జాగ్రత్తగా చూస్తే అంటే ఒక్కొక్క విధానం చూడండి, నా ఇంద్రియాలు నన్నే ప్రార్థన చేసినాయి. ఇప్పుడు ఆచార్యులు మృత్యుంజయుడు అనేటటువంటి పరమశివుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. అలాగే గురువుల్ని తీసుకొచ్చి గురువులు పెట్టిన సాధన ఈశ్వరుడే బోధ చేశాడు అనేది చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, జాగ్రత్తగా గనక మనకి ఈ సాధనను గనక తెలుసుకున్నట్లయితే, ఉపదేశాన్ని మనకి తెలుసుకున్నట్లయితే, మృత్యువును గెలిపించు అనే ప్రార్థన చేసినట్లయితే జిహ్వ చిత్త శిరః అంఘ్రి హస్త నయన శ్రోత్రైహి, ఈ ఇంద్రియాలే కదా, ఈ ఇంద్రియ శరీర భాగాలు చాలా ప్రధానమైనటువంటివి. ఇవి అందరి అనుభవంలో ఉన్న విషయం. ఏ యోగ సాధన ప్రక్రియ సాగాలి అన్నా కాళ్ళు బలంగా ఉండాలి. ఎందుకు అంటే ఈ యోగ సాధనలన్నీ కూడా కూర్చొని చేసేటటువంటి సాధనలు. కాళ్ళు బలంగా ఉంటే ఆసనంలో ఈ కాళ్ళు రెండు పెనవేసుకొని స్థిరంగా కూర్చోగలగాలి. ఆ తర్వాత తల అనేది అటు ఇటు ఊగకూడదు, స్థిరంగా ఉండాలి. బాగా వెన్ను భాగాన్ని నిలబెట్టి తల భాగాన్ని నిలబెట్టి స్థిరంగా ఉంచాలి. అలాగే ఈ నయనాల సాధన ప్రధానం. జిహ్వ ఖేచరీ ముద్ర ఇంకా ప్రధానం. ఈ ముఖం అమృతాన్ని పీల్చుకోవటం అనేటటువంటి సాధన ఇంకా అత్యంత ప్రధానం. అలాగే చెవులు మన శబ్ద బ్రహ్మోపాసనను పోషిస్తూ ఉన్నాయి. ఈ 5 ప్రధాన పాత్రలను చక్కగా 5 ఇంద్రియాలు పోషిస్తూ ఉంటాయి. ఇంకా ఉండేదేమిటి అంటే చిత్తం అనేది ఇంకొకటి ఉంది. ఈ చిత్తము నీకు మనస్సు దృఢంగా పనిచేస్తేనే ఈ సాధనలు చక్కగా సాగుతాయి. మనస్సు మాటి మాటికి మారిపోతే ఆ చిత్తంలో ముద్రలు ఎలా పడతాయి? అందుకనే మనస్సు చేసిన ప్రార్థన ఏమిటి అంటే, నాకు పరమేశ్వరుణ్ణి గురించి చింతన చేసేటట్లుగా నన్ను ఉంచు, పిచ్చి పిచ్చి ఆలోచనలు నా మనస్సుకి ఇవ్వద్దు, మాటి మాటికి మారిపోయే ఆలోచనలు నా మనస్సుకి ఇవ్వద్దు అని నన్నే ప్రార్థిస్తున్నాయి. కాబట్టి ఈ 5 రకాల సాధనాలు చెయ్యాలి అంటే మన చిత్తం అనే దానికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. చిత్తంలో ఈశ్వరుడి పాద ముద్రలు మనం దానికి అలవాటు చేసి ఉంచాలి, స్థిరం చెయ్యాలి, ముద్రలు పడాలి. ఇలాంటి సాధనలు నాకు ఉపదేశం చేసి నా ఇంద్రియాలతో నా శరీరంతో ఏ రకంగా సాధన చెయ్యాలి అనేది ఉపదేశం చేసి ఆ సాధన చేసే దిశగా నన్ను ప్రోత్సహించి నీలాగా నన్ను కూడా మృత్యుంజయుడు అనేటటువంటి స్థితికి చేర్చు అని మనలాంటి సాధకులు చెప్పుకునే విధంగా ఆచార్యులు మనకి బోధ చేస్తూ ఉన్నారు. జిహ్వా చిత్త శిరోంగ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో. మానవులకు సహజమైనటువంటి ప్రాణము ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడం. సహజంగా ప్రాణం పోయింది అంటే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ఇదే ఈ మృత్యువుని గెలవడం అనే దానికి ఉపాయాలను బోధించారు ఇక్కడ. ఈ శరీర భాగాలతో ఆయా ఉపాయాలను అనుష్ఠించేట్లుగా చూడు అని ఇంద్రియాలు ప్రార్థన చేసిన విధానాన్ని మనకి చూపించారు. మరొక వైపు మృత్యువు అనేదాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అనే విషయాన్ని ప్రస్తావన తెస్తున్నారు. మృత్యు అంటే ఏంటి అనేది మనకు అర్థమైందా అసలు అనేదాన్ని ఇక్కడ ప్రశ్న వేస్తూ ఎవరికి వాళ్ళు విచారణ చెయ్యాలి అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ప్రాణం శరీరాన్ని విడిచి వెళ్ళడం అనేది ఒక్కటే మృత్యువు కాదు. ఆ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇదొక్కటే అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్లే. మానవులకు ఉండే మృత్యువులు చాలా రకాలున్నాయి.
ప్రతి క్షణము వచ్చేది మృత్యువే. ప్రతి క్షణం పనిచేస్తే మనకి ఈ మానవుని కేవలం మృత్యుముఖంలోకి వెళ్ళేటటువంటి దోషాలు చాలా చేస్తున్నాయి ఇంద్రియాలు. ఇంద్రియాల్లో ఉన్నటువంటి శక్తిని మొత్తం యంత్రంలాగా పిండేసి పని చేయించి వాటికి ఇచ్చేటటువంటి శ్రమ ఏమిటి అంటే మృత్యువు కాదా? శ్రమ అనే రూపమే మృత్యువు. ఈ ఇంద్రియాలను మృత్యువును దాటే ఉపాయాన్ని వీటి ఇంద్రియాలకు గనక బోధిస్తే ఆ దాటే శక్తి ఇంద్రియాలకు ఉంది, కానీ ఆ పని చేయించడం లేదు మనం. ఈ ఇంద్రియాలకు శ్రమరూపమైనటువంటి మృత్యువును దాటించాలి అంటే వేరు వేరు విషయాల మీదకి పంపించకుండా కేవలం మనకి ఈ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే అనే స్థితిలో ఉంచగలగాలి. ఇలా పరమేశ్వర ధ్యానంలోనే ఇంద్రియాలను వినియోగించాలి తప్ప ఇతర విషయాల్లోకి పంపించకూడదు. ఇలాగే వేదం చెప్పింది, ఇలాగే నా గురువులు చెప్పారు. ఆ విధంగా మాత్రమే ఉపయోగించాలి ఇంద్రియాలను అనే అంశాన్ని మనస్సులో స్థిరం చేసుకోవాలి, చిత్తంలో ముద్రలు వేసుకోవాలి. గొప్ప సాధన కదండి. దీన్ని చేస్తే మృత్యుంజయుడిగా శాశ్వతంగా జనన మరణ చక్రంలో పడకుండా స్థిరంగా ఆత్మానుభవంతో స్వస్వరూప అనుభవంతో నీవు పొందగలుగుతావు. వచ్చిన మానవ జన్మను సార్థకతను అందించాలి అంటే నీ మృత్యు శ్రమ తగ్గిపోవాలి. ఇంద్రియాలకు ఆ స్థాయిలో మృత్యుంజయత్వాన్ని సాధించాలి అనేటటువంటి సాధనను మనకు అందిస్తున్నారు. నీ ఆదేశం ఏదుందో అది నెరవేరేటట్లుగా నన్ను ప్రేరేపించు అని ప్రార్థన చేస్తున్నారు. అద్భుతమైనటువంటి సాధనను అందించారు ఆచార్యులు. దాన్ని మనం ఎంతైనా కొద్దో గొప్ప సాధన చేసి తీరాలి. అటువంటి గొప్ప సాధన. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్త శిరోంగ్రిహస్త నయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుః మామేవ చః. ఓం నమః శివాయ.